హాయ్ అండి. సంపూర్ణ వ్లాగ్స్‌కి స్వాగతం. నేను ట్రైన్‌లో వెళ్తున్నానండి. ట్రైన్‌లో వెళ్తుంటే 2 ఫ్యామిలీస్ మా సీటు ముందు కూర్చున్నారు. ఒక ఫ్యామిలీ ఏమో మా సీటు ముందు, ఇంకొక ఫ్యామిలీ ఏమో మా సీటు పక్కన కూర్చున్నారనమాట. కూర్చొని వాళ్ళు 6 పిల్లలొచ్చారండి. ఆ 6 పిల్లలు ఏంటంటే కొంచెం ఇంచుమించు 2, 3 ఏళ్ళు తేడాతోటి ఉన్నారు పిల్లలు. అయితే ట్రైన్‌లో ఏది వచ్చినా కూడా వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు. అదని ఇదని ఏదో ఒకటి గోల చేస్తూనే ఉన్నారనమాట. మగపిల్లలు ఇద్దరున్నారు కదండి, వాళ్ళిద్దరేమో ఏ వస్తువు వచ్చినా కూడా అమ్మ నాకు అది కొనిపెట్టు, నాన్న ఇది నాకు ఇది కొనిపెట్టు అని చెప్పని కొనిపెట్టమని అడుగుతూనే ఉన్నారు. ఈ పేరెంట్స్ కొనిపెడుతున్నారు, పాపం తింటూ ఉన్నారు. ఆల్రెడీ అవి కాకుండా వాళ్ళ ఇంట్లో నుంచి టిఫిన్లు తీసుకొచ్చుకున్నారు, తర్వాత మురమురాలని అవి ఇవి చాలా తీసుకొచ్చుకున్నారండి, తింటూనే ఉన్నారు. అయితే ఆ పిల్లలకు మరి పెద్ద పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ 4 కన్నా 2 ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలకి ఏమనిపించిందో ఏమో తెలియదు, ఇద్దరు ఇంకా దిగబోయే ముందు ఒక పావుగంట ముందు కూర్చున్నారండి. కూర్చొని వెంటనే వాళ్ళు ఒక పాట పాడుతున్నారనమాట. అది ఏంటంటే ఆ పాట ఏం లేదు, ఏంటి, ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు. కూర్చొని మీ అమ్మ మా అమ్మ హౌస్ వైఫ్స్, మీ నాన్న మా నాన్న సాఫ్ట్వేర్సు, మీ చెల్లి మా చెల్లి గోల పిల్లలు, అల్లరి పిల్లలు, మీ తమ్ముడు మా తమ్ముడు తిండిపోతులు, నువ్వు నేను గుడ్ గర్ల్స్ అని పాడుతున్నారండి. అప్పటికప్పుడు వాళ్ళు క్రియేటివిటీ చేసేసుకున్నారండి. అది ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ ఆడపిల్లలేమో చెల్లెళ్ళు ఇద్దరు ఎక్కువ గోల్ చేస్తున్నారు, వాళ్ళేమో వచ్చిందల్లా అడుగుతూ ఉన్నారు. అందుకని వాళ్ళంటే ఇంకా వాళ్ళమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటూ ఉంటారంట, ఇంటి పని అంతా, జాబ్స్కి వెళ్ళకుండా. వాళ్ళ నాన్నలిద్దరేమో జాబ్స్కి వెళ్తారటండి. అందుకని చెప్పని వాళ్ళు అప్పటికప్పుడు క్రియేటివిటీ చేసుకొని పాడుకున్నారండి. అసలు ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే మనము చెప్పాల్సిన అవసరం లేదండి, వాళ్ళంతట వాళ్ళు అనుసరించేసుకొని వాళ్ళంతట వాళ్ళే క్రియేటివిటీ చేసుకొని పాటలు పాడటము, మాట్లాడుకోవటము అన్ని రకాలుగా చేస్తున్నారండి. ఒకప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా పెంచగలిగేవాళ్ళు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నా కూడా పెంచలేకపోతున్నాం. ఏంటంటే ఇదిగోండి, ఈ గోలు ఎక్కువైపోయింది, అల్లరి ఎక్కువైపోయింది, చెప్పిన మాట వినకుండా అయిపోతున్నారు. అందుకోసమని పెంచాలంటే కష్టంగా ఉందండి. అందుకని ఈ రోజుల్లో 1, 2 అంతకన్నా పిల్లలు ఎవరు కూడా కనట్లేదు. చాలా ఇద్దరే మాకు అని చెప్పాను. దాని తగ్గట్టు ఖర్చులు కూడా అలానే ఉన్నాయి కదండి. ఏంటి, స్కూల్లో జాయిన్ చేయాలన్నా లక్షలు, ఏదన్నా హెల్త్ బాగాలేదనుకోండి హాస్పిటల్కి పోతే లక్షలు. అందుకని చెప్పని పిల్లలు కూడా తక్కువగా కంటున్నారు. వాళ్ళు అలా క్రియేటివిటీ చేసుకొని పాడితే నాకు అప్పటికప్పుడు వీడియో చేసి పెడదామనిపించిందండి. ఏంటో వాళ్ళు పాడుతూ ఉంటే అలా వింటూ ఉన్నాను, అసలు ఏం పాడతారా వాళ్ళు అని చెప్పినని ఆ వీడియో చెయ్యాలని కూడా నాకు ఆలోచన కూడా రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది అనమాట, అయ్యో ఈ విషయము మన సబ్స్క్రైబర్స్కి కూడా చెప్పుదాము, మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చెప్పుదామని అనిపించిందండి. అందుకోసం అని చెప్పని ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం పాడారు ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటే ఇలా పాడారండి. మీ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు కూడా ఇంకా ఎంతో క్రియేటివిటీ చేసుకుంటూనే ఉంటారండి. ఈ విధంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారండి. పెద్దవాళ్ళు కూడా అంతకు ముందు కన్నా కూడా నేర్చుకోవాలని చెప్పినటువంటి తపన ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా చక్కగా నేర్చుకుంటున్నారండి. మనము నేర్చుకుంటూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. పెద్దవాళ్ళమైనా కూడా ఏదో ఒకటి మనము నేర్చుకోవాలి. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందం అనిపించిందండి. అది మీతోటి పంచుకున్నామని చెప్పని ఈ వీడియో మీ ముందుకు వచ్చి చెప్తున్నానండి. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా
లైక్ మాత్రము చెయ్యండి. నేను ఈ యూట్యూబ్ పెట్టి కూడా ఒక 6 నెలలు 7 నెలలు అయిందండి. జూన్ 15వ తారీఖు ఏమో స్టార్ట్ చేశాను. ఇక అలా ఏదో ఒకటి నాకు తెలిసిన పాటలని, పద్యాలని, ఏవో ఒకటి కొన్ని విషయాలన్నీ, ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే డ్యాన్సులు వేయటము, ఏదో ఒకటి అలా చేస్తూ ఉన్నానండి. అంటే మైండ్కి యాక్టివ్నెస్ పెంచడం కోసం నేను కూడా అలా ఆరాటపడుతూ ఉన్నాను. అన్నీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేటువంటి నాకు కూడా కోరిక, కుతూహలం కలిగిందండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత అంతా మనం ఖాళీనే కదండి. ఆ ఖాళీగా ఉంటే అస్తమానం సీరియల్స్ చూసుకుంటూ ఉంటాము, లేదంటే పడుకొని నిద్రపోతుంటాము. ఎక్కువగా అట్లా బద్ధంగా కూర్చున్నా కూడా మనకు అనారోగ్యాలు ఎక్కువ వస్తాయండి. అందుకోసం అని చెప్పి ఈ యూట్యూబ్ని నేను స్టార్ట్ చేశానండి. ఆ విషయం మీకు చెప్పుదామని మీ ముందు ఉంచానండి. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే మీరు నన్ను ఆదరిస్తారని చెప్పానని అనుకుంటూ, ఇక మళ్ళీ ఇంకొక వీడియో ఇలాంటిది ఏదన్నా జరిగితే మీ ముందు చెప్తానని చెప్పని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఏమన్నా జరిగితే వాళ్ళని అడిగి, ఇట్లా మాది యూట్యూబ్ ఉందండి, మరి మీరు చెప్పేటువంటి నేను షూట్ చేసుకుంటానని చెప్పి వాళ్ళని అడిగి షూట్ చేసుకొని యూట్యూబ్లో పెడతానండి. ఇప్పుడైతే నేను షూట్ చేయలేదు, ఊరికే మాటలతోటి చెప్తున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.